మనకేంటంటే ప్రాణానికి విలువ లేదు భారతదేశం. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ లైఫ్, నో రెస్పెక్ట్ ఫర్ వర్కర్, నో డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇది ఎందుకు వర్కర్ అంటే అంత నిర్లక్ష్యంగా ఉందంటే, ఎవడు చనిపోయినా ఎక్కడ చనిపోయినా ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తే రాజకీయ నాయకులు వచ్చేస్తారు, మొత్తం మసిపూసి మారేడుగా చేసేస్తారు. నమస్తే అండి. మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన పేలుళ్ళలో 8 అక్కడే చనిపోవడం, తర్వాత ఒకరు ఆసుపత్రిలో చనిపోవడం, ఇంకా కొంతమంది కోలుకుంటూ ఉండడం ఆసుపత్రిలో జరుగుతుంది. మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పడం జరిగింది. ఇదే కానీ అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ ఇంకా ఆస్ట్రేలియాలో కానీ కొరియాలో కానీ జరిగినట్టయితే ముందు ప్లాంట్ని వాళ్ళు గవర్నమెంట్ కంట్రోల్లో తీసేసుకుంటుంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉండదు. డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. ముందు ఆ ప్లాంట్ తాలూకా మేనేజింగ్ డైరెక్టర్ని, డైరెక్టర్ ఆపరేషన్ని, సేఫ్టీ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారు, లోపల వేసేస్తారు ముందు, తర్వాత మాట్లాడతారు. ఆ భద్రతా అధికారుల దగ్గర కూడా ఇప్పుడు వెళ్లకుండా ఒక 3 మెంబర్ కమిటీ అపాయింట్ చేశారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు తూతూ మంత్రంగా చూస్తారు, వెళ్ళిపోతారు. మనకేంటంటే ప్రాణానికి విలువ లేదు భారతదేశం. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ లైఫ్, నో రెస్పెక్ట్ ఫర్ వర్కర్, నో డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇది ఎందుకు వర్కర్ అంటే అంత నిర్లక్ష్యంగా ఉందంటే, ఎవడు చనిపోయినా ఎక్కడ చనిపోయినా ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తే రాజకీయ నాయకులు వచ్చేస్తారు, మొత్తం మసిపూసి మారేడుగా చేసేస్తారు.